మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదు, 45 లోపు వారిలో 42% ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని తెలుస్తుంది. అయితే యువత ఆకస్మిక మరణాలు చెందుతున్నారని, కేవలం ఇది కోవిడ్ టీకాల వల్ల కాదు, 40% మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు అంటూ కూడా ఒక సర్వేలో తెలియంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే H1B వీసాలు తాత్కాలిక రద్దు, అమెరికాలోని వీసాదారులకు ప్రభుత్వం ఈమెయిల్స్, H4 వీసాదారులకు కూడా. అయితే వారి సోషల్ ఖాతాల తనిఖీల కోసమేననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. H1B వీసాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు యుఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం. దావోస్ కు సీఎం రేవంత్, ఏపీ, ఎంపీ, మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలు కూడా. అయితే దావోస్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏపీ, ఎంపీ, మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలు దావోస్ కు వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. అయితే స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్ తో జనవరి 19 నుంచి జనవరి 23 దాకా ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఇక్కడ మరొక విషయం చూసుకున్నట్లయితే సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం. బీజేపీ డిఎన్ఎన్ లోనే ఓట్ చోరీ, కాంగ్రెస్ లో సత్యం, అహింస, ఆ రెండింటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దె దించుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఓట్ చోరీలో దొరికిపోయామని మోదీ షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నకు జవాబులిస్తున్నప్పుడు షా చేతులు వణికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓట్ చోర్, గద్దె చోడ్. సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర. మల్లికార్జున ఖర్గే, దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి ప్రియాంక. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఓట్ చోర్, గద్దె చోడ్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఆయన ఒకటే అంటున్నారు, సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీకి ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతాం, మోదీని గద్దె దించుతాం, ఓట్ చోరీ చేసి గెలుస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నలకి అమిత్ షా చేతులు వణికే సభలో చెప్పేటప్పుడు అంటూ కూడా నిన్న ఆయన ఓట్ చోర్, గద్దె చోడ్లో సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రియాంక గాంధీ కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆమె అడుగుతున్న ఏంటి అంటే ప్రధానంగా గనక దమ్ముంటే బ్యాలెట్ విధానంలో ముందుకెళ్ళాలి, అప్పుడే తెలుస్తుంది ఎవరు గెలుస్తున్నారు అని చెప్పి. బీజేపీ పార్టీ ఓట్ చోర్ చేస్తుంది అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనం చూసుకోవచ్చు, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఓట్ చోర్ చేస్తుంది అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘమే బీజేపీకి పనిచేస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే రేషన్, ఆధార్, ఆస్తులను లాక్కుంటారు, ఓట్ల తొలగింపుతో ఎస్ఐఆర్ ఆగదు, ఓట్ చోరీ దేశ సమస్య. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారు. ఈ విషయాన్ని ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవాళ్ళు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే అందుకే ప్రజలు కేవలం బీజేపీకి 240 సీట్లతోనే కట్టబెట్టారు అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈసారి సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరో పక్కన బీజేపీ పార్టీ అంశం ఎలా ఉందంటే ఓట్ చోరీ జరిగింది అంటున్నారు. ఎందుకు బీజేపీని విమర్శిస్తున్నారు, ఓట్ చోరీ మేము చేయలేదు అంటూ కూడా బీజేపీ వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గనక ఓట్ చోరీ దేశ సమస్య అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ కానీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రియాంక గాంధీ కానీ వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న జరిగిన ఓట్ చోర్, గద్దె చోడలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది వాళ్ళ పేపర్లోని ప్రధాన అంశాలు. మార్నింగ్ న్యూస్ మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.